నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఏదైనా కొత్త సిరీస్ స్టార్ట్ చేద్దాం రమ్మగారు. హ్మ్. ఏం చేద్దాం. చెప్తారు? కథలో కథ, కథలో కథ, కథలో కథ, కథలో కథ బోల్డ్ కథలు. ఓ హ్మ్. ఒకదానికొకటి ఇంటర్లింకా? హ్మ్. మనకి అలాంటివి ఉన్నాయి కదా, కాశీమాయ మజిలీలు, మహామాయ మజిలీలు, అలాంటి కథలు చాలా ఉన్నాయి. అవును. తర్వాత ఏమో కథా సరిత్సాగరం కథలు, ఒక దాంట్లో నుంచి ఒకటి వస్తాయి. అవును. అట్లాగే రాజవాహనుడి కథ చెప్తాం. రాజవాహనుడు నువ్వు ఎప్పుడు వినలేదు కదా. వినలేదు రమ్మగారు. సరికొత్త కథ, ఓకే. బాగుంటుంది. పూర్వం అట ఈ గోదావరి నదీ తీర ప్రాంతం, అది భద్రాచలము, రామాచలము, ఘటికాచలము, అలా ఓల్డ్ అని అచలాలు వరుసగా ఉండి గోదావరి నది పరివాహక ప్రాంతంలో అన్ని దట్టమైన అడవులు. ఈ అడవుల్లో ఒక కిరాత రాజు ఉండేవాడు, దుందుభి ఆయన పేరు. ఈ దుందుభికి పుళిందిని అని ఒక భార్య, కుమారుడు కుమార్తె ఉన్నారు. బాగా వెరైటీగా ఉండే రమ్మగారు. ఆ. దుందుబి పేర్లు చూడు ఎంత బాగున్నాయి. పుళిందిని. పుళిందిని ఆవిడ పేరు. ఈ కుమారుడు పేరు రాజవాహనుడు. పోనీలే, బాగుంది కదా. వాడికి మంచి మంచి పేరు. పేరు పెట్టారు. కూతురు పేరు శ్రమణి. శ్రమణి అనే కూతురు, రాజవాహనుడు అనేటువంటి కుమారుడు ఉన్నారు. ఆ పిల్లవాడు చాలా అందమైన వాడు, ఆ పిల్ల కూడా చాలా అందంగా ఉంటుంది. ఈ కిరాతరాజుకి వీళ్ళిద్దరూ సంతానం. ఈయన ఈ దుందుభి పద్ధతి ఏంటంటే, ఆ ప్రాంతం అంతా కూడా విశేషంగా అందమైన పిచ్చుకలు, పెట్టలు, తర్వాత చక్కటి జంతువులు, ప్రత్యేకమైన మిగిలిన దేశం అంతా కనపడనివి కనిపించేవి. దాంతోపాటు ఆయన రకరకాల ఉచ్చులు పన్ని అన్ని ప్రాంతాల అడవుల నుంచి రకరకాల పక్షుల్ని, జంతువుల్ని తెప్పించేవాడు. పెద్ద పెద్ద శాలలు నిర్మించి వాటిలలో ఈ జంతువుల్ని, పక్షుల్ని విడివిడిగా పెట్టి వాటిని కొంచెం పోషించి పై దేశాలకి అమ్మకం చేసేవాళ్ళు. అందరికీ కూడా ఈ జంతువులు వాళ్ళ కావాలి. తర్వాత ఏమో పిట్టలు అంతఃపురాల్లో ఉండడానికి, స్త్రీలకి, చిన్నపిల్లలకి తోడుగా ఉండడానికి. మనం ఇప్పుడు కుక్కల్ని పెంచుకోవటంలే, అంతే. అట్లా అందరికీ ఇళ్లలో ఇలా జంతువులు ఉండేవి. లేళ్లని పెంచేవాళ్ళు, కోడిని పెంచేటట్టుగానే రకరకాల పక్షులకి ప్రత్యేక శాలలు నిర్మించి కూడా ఉంచుకునేవాళ్ళు. జనాలు షౌకీన్గా ఉండేవాళ్ళు అప్పుడు. అవునవును. ఈయన రకరకాల దేశాలకి వీటిని పంపించి అమ్మకం ద్వారా విపరీతంగా సంపాదన వచ్చేది వాళ్ళకి. ఈ పిట్టని వీళ్ళు అడవులోంచి పట్టుకొస్తారు. అదేలే. డబ్బు ఖర్చు ఏముంది, పై దేశం నుంచి 100-150 రూపాయలు వస్తే అది ఎంత పెద్ద డబ్బు కదా. అట్లా ఎంతో సంపాదించారు. కుమార్తెకు ఒక ప్రత్యేక భవనం, కుమారుడికి ఒక ప్రత్యేక భవనం, ఇలా ఉండేవి. ఈ పిల్లలిద్దరూ చాలా బుద్ధిమంతులు. రాజవాహనుడు 2-3 ఏళ్ళు పెద్దవాడు, కానీ వీళ్ళిద్దరూ చూస్తే కవల పిల్లల్లాగా కనపడేవారు. ఒకటే రకమైన రూపం. ఆ పిల్ల ఆడపిల్ల, ఇతను మగపిల్లవాడు. ఇద్దరూ కలిసి చక్కగా అన్ని రకాల యుద్ధ విద్యలు నేర్చుకున్నారు. రాజవాహనుడు ఒక 14 ఏళ్ళు వచ్చేసరికి ఏనుగుల్ని కూడా లొంగదీయగలిగే విద్యలు కూడా వంట పట్టాయి ఆ అబ్బాయికి. జనం చాలా ప్రీతిగా ఉండేవాళ్ళు వీళ్ళ పట్ల. వీళ్ళు ఈ తండ్రి ఏర్పరిచిన ఈ శాలలన్నింటినీ చూస్తూ వాటి మీద యాజమాన్యం చేసేవాడు. అయితే ఈయన ఒకసారి వింధ్యాటవికి వెళ్ళబోతూ, వింధ్యాటవిలో కొత్త కొత్త పక్షులు, జంతువులు చాలా వచ్చి చేరాయని కబురు వచ్చింది. నేను అక్కడికి వెళ్తున్నాను, నువ్వు ఈ శాలల్లో ఉన్న జంతువుల్ని, పక్షుల్ని జాగ్రత్తగా చూసుకో. ఏవైనా పై దేశాల నుంచి ఉత్తరాలు వస్తాయి, ఉత్తరాలు తీసి పెట్టుకో. కొత్త జంతువులు వచ్చాక కొంచెం అవి ఆరోగ్యాలు సర్దుకున్నాక పంపిస్తామని తిరుగుటపా ఉత్తరాలు రాయమని కూతురికి, కొడుక్కి వీటిని అప్పచెప్పాడు. అప్పచెప్తే ఏమైంది, ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత వీళ్ళకు ఒక ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరము మహేంద్రపురం అనే ఒక దేశానికి చెందిన రాజు వసుపాలుడు రాశాడు వీళ్ళకి. ఆయనకు ఒక కూతురు ఉందని, ఆమె పేరు కల్పలతని. ఆ కల్పలతకి ఇట్లా కొత్త కొత్త జంతువులు, పక్షుల మీద ఎక్కువ ఆసక్తి. మా దగ్గర జంతువులు తక్కువ ఉన్నాయి, పక్షులే ఎక్కువ ఉన్నాయి, ఆమెకు కొత్త పక్షులు కావాలని కోరుకుంటోంది. మీ దగ్గరికి ఏదైనా మేలుజాతి పక్షులు వస్తే వాటిని మాకు పంపించవలసింది అని ఉత్తరం రాశారు. పిల్లలు ఈ ఉత్తరం చదువుకున్నారు. ఇక్కడ ఉన్నవన్నీ అలవాటైనవే, కొత్తవి ఏమీ లేవు, అన్నీ మామూలువే ఉన్నాయి. ఉత్తరం చూసుకుని పిల్లవాడు ఏం ఉత్తరం రాశాడు, మా నాన్నగారు వింధ్యాచలం వెళ్ళారు, ఒకవేళ రేపొద్దున ఆయన తిరిగి వచ్చేటప్పుడు ఏదైనా కొత్త రకం పక్షులు కనుక వస్తే మేము మీకు ఉత్తరం రాస్తాము, 10 రోజులు పడుతుంది మా నాన్నగారు రావడానికని తిరుగుటపా ఉత్తరం కూడా రాశారు. వీళ్ళిద్దరు అన్నా చెల్లి మాట్లాడుకున్నారు. కల్పలత పేరు ఎంత బాగుంది అని మాట్లాడుకున్నారు, శ్రమణి, రాజవాహనుడు. ఒక 10-15 రోజులు గడిచేసరికి అలా దుందుభి తన మొత్తం పరివారంతో సహా వెనక్కి వచ్చాడు. ఎన్ని పక్షులు, ఎన్ని జంతువుల్ని తెచ్చారు, బోన్లలో పెట్టి విడివిడిగా పట్టుకొచ్చారు. మొత్తం అన్ని శాలల్లో నింపారు. నింపాక ఈ పిల్లలు మొత్తం తండ్రి కొత్తగా తెచ్చిన జంతువుల్ని చూడడానికి తిరుగుతుంటే పక్షుల శాలలో
అప్పటికి 2-3 రోజులైంది. వీళ్ళు బయలుదేరి వచ్చి కూడా ప్రయాణం కూడా పెద్దదే. అక్కడి నుంచి ఇక్కడికి రావాలిగా వింధ్యాటవి నుంచి. అవును. ఒక అందమైన ఒక పక్షి కనపడింది. ఈ పిల్లలిద్దరూ దాని దగ్గర ఉంచున్నారు. అది మొహం అన్ని రెక్కల్లో దోపుకుని ఇట్లా కూర్చున్నది. వీళ్ళు పిలిచినా తలకాయ ఎత్తి చూడాల. మామూలు పిట్టలు పలుకుతాయి, పలకటల్లా. అబ్బో గుజ్జు గుజ్జుగా రెక్కలు, ఇది ఎంత బాగుందో నాన్న, ఏమిటి ఈ పక్షి ఎక్కడి నుంచి తెచ్చావు ఏమిటి అంటే, ఆయన ఏమన్నాడు, ఇవి చాలా బాగున్నాయి, మేము అడవిలోకి వెళ్ళినప్పుడు ఎంత బాగా పాడుతున్నాయో, మేము ఆ పాట విని ఎవరో గంధర్వులు పాడుతున్నారని భావించాం. ఆ ప్రాంతానికి వెళ్తే ఈ 2 పిట్టలు ఇవి జోడు, ఆ 2 పిట్టలు కనపడ్డాయి, అవే పాడుతున్నాయి, నేను ప్రత్యక్షంగా విన్నాను వాటి కంఠంలోంచి. కానీ మేము ప్రయత్నం చేసేసరికల్లా ఒక పిట్ట తప్పించుకుంది, రెండో పిట్ట దొరికింది. ఈ రెండో పిట్టను పట్టేసుకున్నా, ఇది మొగది, తీసుకొచ్చాం. కానీ మొదటి 2-3 రోజులు మేము పెట్టిన ఆహారం కూడా దీనిలా బెంగటిల్లిపోయింది. 3వ రోజు నుంచి కొద్దిగా ఆహారం తింటాం మొదలుపెట్టింది. ఇదిగో ఇక్కడ తీసుకొచ్చాము, వీళ్ళ ప్రయాణంలోనే 10 రోజులు గడిచిపోయినాయి కదా అని చెప్పాడు. రెండో పిట్ట దొరికితే ఎంత బాగుంటుందో, దొరకలేదు, 2 కలిసి పాడినాయని పాడని అడిగారు. ఆ పక్షి పాడలేదు, కుయ్యలేదు, కామ్గా కూర్చుంది. అయితే ఈ పిల్ల ఏమంది, శ్రమణి, అబ్బా నాన్న ఎంత బాగుందో, ఈసారి వెళ్ళినప్పుడు రెండో పిట్టను పట్టుకురా నువ్వు, ఈ పక్షిని మాత్రం ఎవ్వరికి ఇవ్వద్దు, ఆ కల్పలత కూడా ఇవ్వకూడదు నువ్వు. తండ్రి ఆశ్చర్యపడి, కల్పలత ఎవరమ్మాయి అన్నాడు. వీళ్ళు ఎందుకంటే మాట్లాడుకున్నారు కల్పలత గురించి, అందుకని ఆ పిల్లల పేరు నోటెడ్ అయిపోయింది. అనేసరికల్లా అప్పుడు రాజపాలుడికి రాజవాహనుడు ఏం చెప్పాడంటే, ఇలాగ మహేంద్రపురం నుంచి ఉత్తరం వచ్చింది నాన్న, వాళ్ళకి పక్షులు కావాలట, నేనేమో మీరు వచ్చాక పంపుతానని చెప్పాను, ఈ పక్షిని పంపద్దులే అంటే, ఈయన ఏమన్నాడు, కల్పలత నాకెందుకమ్మా, నువ్వే నాకు ఎక్కువ, అదే కదా. నువ్వు కావాలంటే ఈ పిట్టను నువ్వే ఉంచుకొని నువ్వు అన్నయ్య కూడా ఇవ్వద్దని ఒక పంజరంలో పెట్టి శ్రమణి ఉండే భవనానికి పంపించేశాడు. ఈ పిల్ల ఏం చేసింది, చక్కగా ఆ పంజరాన్ని శుభ్రంగా కడిగిచ్చి వేడి నీళ్ళతోటి ఈ పక్షికి స్నానం చేయించి శుభ్రం బాగా తుడిచి కొంచెం పొగ వేసి ఒళ్ళు అంతా ఆరబెట్టి మళ్ళీ పంజరంలో పెట్టి ఏదో పళ్ళు తీసుకొచ్చి పెట్టాక ఏం చెప్పింది, నువ్వు ఎంత బాగానో పాడేవుట, ఆ పాట ఏమిటో వింటే అది నాకు సంతోషం కలుగుతుంది, నేను ఎవ్వరికి ఇవ్వను, నా దగ్గరే ఉంచుకుంటా, వేరే వాళ్ళ దగ్గరికి పంపించను, నీకు కావాలంటే ఇక్కడ ఉన్న పక్షులన్నిటితో నేస్తం కట్టిస్తాను, నాతో మాట్లాడు అనేసరికల్లా ఈ పక్షి మాట్లాడటం మొదలెట్టింది. చాలా సంతోషం, ఎవరైనా పట్టుకుంటే పక్షిని చంపేస్తారు, మీ నాన్న పాపం 10 రోజులు మమ్మల్ని బాగా చూసుకున్నాడు, నువ్వేమో చక్కగా ఇలా పంజరం బెడ్లో పెట్టి ఎలాగోలాగా ఉంటుందిలే అనుకోకుండా పంజరాన్ని కడిగి పెట్టావు, నాకు కావాల్సిన శుభ్రత నీ దగ్గర ఉంది, పాట ఏమిటి, నీకు ఏవి కావాలంటే అవి చెప్తా, నాకు బోల్డ్ అని కథలొచ్చు, కబుర్లొచ్చు, నాకు సంస్కృతం వచ్చు, శాస్త్రం తెలుసు, దేవతలవి, అప్సరసలవి, మానవులవి, పురాణాలు, ఇతిహాసాలు, నాకు రాని కథ లేదు, బోల్డ్ కథలు చెప్తాను నీకు అన్నది. ఆనంగానే శ్రమడికి ఎంత సంతోషం వచ్చిందో, గబగబా ఎవరినో కేకేసి మా అన్నయ్యని పిలిచి రండి అని రాజవాహనుడిని పిలిచింది. ఆ నాన్న ఈ పక్షి కథలు చెప్తుందట, ఏదైనా ఒక కథ చెప్పించుకుందాము రా, మన ఇద్దరం కలిసి ఉందాం, వాళ్ళిద్దరు ట్విన్స్ లాగా ఉంటారు కదా, కథ విందామని ఆనాటి సాయంకాలం చక్కగా 2 మంచి జామ పళ్ళు పెట్టి ఆ పక్షికి కథ చెప్పు, ఏదైనా మంచి కథ, చక్కటి కథ చెప్పమన్నారు. సరే, ఈ పక్షి కథ చెప్పడం మొదలుపెట్టింది. ఈ కథ ఏమిటట, పూర్వం ఒక దేశంలో విజయపాలుడని రాజుగారు, అది మద్రదేశం లాంటి దేశం, రాజుకి వివాహితుడే, ఆయనకి ఒక సందర్భంలో ఒక బ్రాహ్మణ యువకుడితోటి స్నేహం కలిసింది. బ్రాహ్మడితోటి మాట్లాడినప్పుడు ఈయన అన్నాడు, నువ్వు ఎంత తెలివిగా ఉన్నావో, సుమతి పేరైతే నీకు సరిపోతుంది అన్నాడు. బ్రాహ్మణ ఆయన అన్నాడు, అదే నా పేరు ప్రభు, యువకుడు పిలవండి అట్లాగే అన్నాడు. ఇక రాజుగారు ఆ బ్రాహ్మణ యువకుడిని సుమతి అని పిలవటం మొదలుపెట్టాడు. రాజుతో పాటే ఈ సుమతి అన్ని చోట్లకి తిరిగేవాడు. ఒకనాడు రాజుగారు ఒక సంగీత సభకి వెళ్ళాడు. వెళ్తే ఆ సంగీతం ఏదో వాయించారు, పాట పాడారు, అబ్బో అద్భుతంగా ఉంది, గంధర్వ గానం అంటే ఈ సుమతిని వాడు, ఇదేం గంధర్వం, మామూలుగా ఉంది అనేసరికల్లా ఈయనన్నాడు, అంటే నీ సంగీతం వచ్చాడు, వచ్చు, కావాలంటే నేను వీణ వాయిస్తానని వీణ వాయిస్తే అసలు మూర్ఛపోయారు అందరూ ఆ సంగీత సౌందర్యానికి. సంగీతం వచ్చు ఇతనికి, అబ్బో ఎంత బాగుందో, నీకు సంగీతం కూడా వచ్చని సంతోషించారు. అక్కడి నుంచి ఏదో నాట్య సభకి వెళ్ళారు, ఎవరో ఒక నాట్యగత వచ్చింది, ఆ అమ్మాయి నాట్యం చేసింది, బాగుంది, మయూరంలాగా ఉందంటే, ఇదేం మయూరం, కాకిలాగా ఉంది, ఏం బాగులేదు అన్నాడు సుమతి. ఇంకా చెయ్యాలి, నాట్యంలో ప్రావీణ్యత లేదు, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్న బాపత అంటే, ఆవిడ నేను 10 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి. సుమతి నాట్యం చేసి చూపించాడు. రాజు ఇంకా సంతోషించాడు.
ఇతనికి నాట్యంలో కూడా ప్రావీణ్యం ప్రావీణ్యం ఉంది. ఉంది. ఒకసారి ఒక అడవికి ఎక్కడికో వెళ్ళారు, వేటాడడానికి వెళ్తారు కదా, అక్కడ ఏదో ప్రమాదం, ఒక పులి ఏదో దూకింది రాజుగారి మీద. ఈ సుమతి ఆ రాజును రక్షించాడు, వేటాడి. అతనికి శౌర్యం కూడా ఉంది, ఇక సకల కళా వల్లభుడుగా ఉన్నాడు. ఎంత బాగుందో. ఒకనాడు ఉదయం రాజుగారు భోజనం చేయటానికి కూర్చుంటూ సుమతిని కేకేసుకురండి అని పిలిచారు. అప్పుడు ఏమైందట, మన చేపలది ఒక ప్రత్యేకమైన కూర వండారు. ఈయన బ్రాహ్మణ ఆయన కదా, లెక్క ప్రకారం మాంసాహారానికి దగ్గరగా వెళ్ళకూడదు, కానీ ఆయనకు అలాంటి అభ్యంతరాలు ఉన్నట్టు కనపడేవి కాదు. రాజుగారి భోజనాన్ని కూర్చున్నారు. ఈయన నాకేదో ఇది ఉంది, దేవతార్చన చేసుకుని భోజనం చేసి వచ్చారు, నాకు భోజనం వద్దు, మీరు తినండి అన్నాడు. ఆయనకి ఏదో 2 పళ్ళు ముక్కలు చేసి పెట్టారు. రాజు కోసం కూర పట్టుకురాగానే కూర అన్నం అన్నీ వడ్డించిన తర్వాత ఆ చేపల కూర ప్రత్యేకమైనది, అదేదో ఒక చెరువులో ఆ ప్రత్యేకమైన కూర అనమాట. ఆ కూర రాగానే ఈ సుమతి, రాజా ఆ కూర తినబోక, అది దూషితంగా ఉంది, నాకు బాగుండలేదు, దాని మీద అనుమానంగా ఉందన్నాడు. రాజు ఆశ్చర్యపోయాడు, ఇదేంటి మన వంటవాడు పాత వంటవాడే, టెస్టర్స్ కూడా ఉంటారు, టెస్టింగ్ కూడా అయిపోయింది అంటే, కాదు ఈ కూర మీద నాకు అనుమానంగా ఉంది, దీన్ని ఏం చేద్దామని బాగా ఆలోచించి ఒక పిల్లిని పిల్లి తీసుకొచ్చి ఆ చేపల కూరలో ఇచ్చి ఒక ముక్కను తీసి ఆ పిల్లికి పెట్టారు. ఆ పిల్లి 10 నిమిషాల్లో చచ్చిపోయింది. రాజు ఆశ్చర్యపోయాడు, ఇదేమిటి వంటవాడు. సరే వంటవాడిని పట్టుకున్నారు. ఆ వంటవాడిని పట్టుకుని గట్టిగా నిలదీస్తే ఒక పొరుగు దేశపు రాజు ఒక ఆయన ప్రయత్నం చేస్తున్నాడు, మందపాలుడు అనేవాడు, అతని గూఢచారి ఇతనికి డబ్బిచ్చాడు, నువ్వేం చేయదు, ఈ ఒక్క కూర వండి పెట్టమన్నారు, ఆ చేపని తింటే చచ్చిపోతారు, అందులో మా విషం కలపల, చేపే అలాంటిది, అది ప్రత్యేకమైన విషయం అన్నమాట. దాంతో ఆ వంటవాడిని జైల్లో పడేశారు. సుమతికి ఇంకా మెట్టెక్కిపోయాడు. ఇప్పటికి 5 సార్లు రాజుగారి మనసుని చూరగొన్నాడు. దాంతో రాజు ఎక్కడికి వెళ్తే అక్కడికి సుమతి వెళ్తాడు. రాజు సుమతిని తప్పిస్తే 2వ మనిషిని నమ్మకండా తయారయ్యాడు. సభల్లో అట్లా ఏమిటి, ఒకళ్ళకి ఎవరికైనా ఫేవరెటిజం, వీళ్ళ మీద ఆసక్తిగా ఉందంటే మిగిలిన వాళ్ళకి అందరికీ ప్రయారిటీస్ మంటగా ఉంటుంది. ఏంటి వీడు గొప్ప, వీళ్ళెందుకు, తర్వాత ఏమో ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి, ఇలాంటి సామెతలన్నీ చెప్పుకుని ఆ సభలో ఉన్న ఒక 5-6గురికి ఈ సుమతి అంటే మహామంటగా ఉండేది. ఈ సందట్లో ఏమైంది, రాజుగారు యువకుడే, రాణిగారు కూడా పెద్ద వయసు ఉన్న ఆవిడ కాదు. ఈ అన్ని సందర్భాల్లోనూ తమతోటి ఉండే సుమతి మీద ఈవిడకు ఒక బ్యాడ్ ఇంటెన్షన్ మొదలైంది. ఈ సుమతిని ప్రేమలో పడ్డం మొదలుపెట్టింది ఆవిడ. రాజుగారి ప్రేమలో పడ్డాడు, బాగానే ఉంది, రాణిగారి ప్రేమలో పెడితే దరిద్రంగా ఉంటుంది. ఇక ఆవిడ ఎంతసేపు సుమతిని వేటాడడం మొదలుపెట్టింది. కానీ అతను పెద్దగా ఈవిడికి దొరకల, రాజుగారు ఉన్నప్పుడే ఉండేవాడు. అయితే ఈవిడ ఏమి ఎత్తెత్తింది, ఏమండి నాకు వీణ నేర్చుకోవాలనుంది, మీ స్నేహితుడు అద్భుతంగా వీణ వాయిస్తాడు, అతని చేత వీణ నేర్చుకుంటానండి అంటే, దానికేముంది, నీ కూడా స్నేహితుడే కదా ఇతను, వీణ నేర్చుకుందువు కానండి. రాణిగారికి వీణ నేర్పడానికి వచ్చాడు సుమతి. ఆయనకి 2వ రోజే తెలిసింది ఈవిడికి నేర్చుకునే విధానం కాదు, వేరే బ్యాడ్ ఇంటెన్షన్ ఏర్పడుతోంది అని. ఓసారి 2 సార్లు తప్పించుకున్నాడు. ఇది సరైన పద్ధతి కాదు, ఈయన నా స్నేహితుడు, పైగా నాకు అన్నదాత భార్య తల్లి అవుతుంది, నువ్వు తల్లివి, స్నేహితుడి భార్య సోదరితో సమానం, నువ్వు నాకు తల్లివి సోదరివి, అది కాకుండా ఈ దేశాన్ని నేలి మహారాణివి, అందరికీ తల్లివే నువ్వు, నీ భర్తకి తప్ప, కాబట్టి ఈ ప్రవర్తన మంచిది కాదని ఎంత చెప్పినా ఆవిడ వినలేదు. ఇక ఇతను తప్పించుకోవడానికి ఆవిడకి దొరకకుండా ఉండేవాడు, వేరే ఎవరినైనా చెలికత్తలు లేకుండా ఉండేవాడు కాదు, జాగ్రత్త పడ్డాడు. అయినా సరే ఆవిడ వేటాడడం మానలేదు. ఒకనాటి సాయంకాలం చీకటి పడ్డాక ఈయన్ని పిలిచింది, ఏదో మాట్లాడాలి రమ్మని. వెళ్ళాక అంతఃపురం అంతా ఖాళీగా ఉంది, ఆవిడ ఒక్కతే ఉంది. నేను అందరినీ పంపించేశాను, ఎవరికైనా తెలుస్తుందని భయపడుతున్నావేమో, నువ్వు నాతో స్పెండ్ చేయమని అతన్ని బలవంత పెట్టింది. అతను చాలా గట్టిగా కేకలేసాడు రాణిని, నీకు ఎంత మృదువుగా చెప్పినా అర్థం కావట్లేదమ్మా, నీకు ఇలాంటిది ఉంది, నువ్వు నాకు కనపడుతుంటే నేను వెళ్ళిపోతా ఇక్కడి నుంచి, అతను నన్ను వదలడు, నువ్వు ఈ ప్రవర్తనతో ఉన్నావు, నేను క్యారెక్టర్ అసాసినేషన్, ఇది దీనిని నా వ్యక్తిత్వాన్ని చంపుకోవాలి, అసలు నాకు ఇలాంటి ధోరణి లేదు, ఈ పద్ధతి నచ్చదు నాకు అని చాలా గట్టిగా కేకలేసి ఆమె ఇలా మీదపడి కౌగలించుకుపోయేసరికల్లా తోసేస్తాడు. ఆవిడ ఎంత విసురున ఎగిరి దూరంగా పడిపోతుంది. అతని మహాబలశాలిగా ఉంటాడు, అప్పటిదాకా ఇతన్ని బలాన్ని చూపించల, ఇప్పటిదాకా
ఒక పులిని వేటాడినప్పుడు అప్పుడే అతను అందంగా కనపడుతున్నాడు, కానీ చాలా బలవంతుడు అతను. ఆ తోసిన తోపుకి ఆ రాణిగారు వెళ్ళి ఎక్కడో పడింది. చాలా గట్టిగా దెబ్బ తగిలేసింది ఆవిడకి. శరీరానికి దెబ్బ కంటే మనసుకి, ఆమె ఆభిజాత్యానికి గట్టి దెబ్బ తగిలింది. సరే ఏం చేసింది, రాజుగారిని రమ్మని చెప్పి ఈ లోపల అతను వెళ్ళిపోయాడు. సుమతి రాజుగారిని రమ్మంది. ఈవిడ బట్టలన్నీ చింపేసుకుని జుట్టు విరబోసుకుని ఒక మూలకొచ్చింది. అంతఃపురం అంతా ఖాళీగా ఉంది. ఈయన ఆశ్చర్యపోయాడు, ఎవరు లేరు ఏమిటి అని. లోపలికి వెళ్ళేసరికి ఆవిడ శోకదేవతలాగా కూర్చుంది. ఓహో నెత్తికెక్కించుకున్నావు, కాపాడాడని. వాడికి ముందు నుంచి దురుద్దేశమే ఉంది. ఇవాళ ఎవరు లేరు, అందరికీ సెలవిచ్చాను. ప్రతి వాళ్ళకి ఏవో కార్యక్రమాలు ఉంటే ఏముందిలే, రాత్రి నువ్వు కాసేపు వస్తావు, మన ఇద్దరం కలిసి ఉంటాం అంతే కదా, వాళ్ళు సేవించాల్సింది ఏమీ లేదని, సేవకుల పట్లే నేను అంత మర్యాదగా ప్రీతిగా ఉంటాను, అందరు వెళ్ళిపోయినా పర్వాలేదని ఒంటరిగా ఉంటే అతను ఇది తెలుసుకుని ఇట్లా నా మీద అఘాయిత్యం చేయబోయాడు అని వలవలా ఏడ్చింది. ఈ జుట్టు రేగిపోయి బట్టలు చిరిగిపోయి ఏడ్చి మొత్తుకుంటుంటే వాళ్ళనే కదా నమ్మాలి. అయ్యో సుమతి అట్లాంటి వాడు కాదే అని కూడా అనలేకపోయాడు రాజు. భార్యా ప్రేమికుడు. ఆడవాళ్ళు ఈ పరిస్థితి చూస్తే నమ్మకం కుదురుతుంది. ఆ ఒక్క పాయింట్ మీదే వర్కౌట్ అవుతాయి ఇలాంటివన్నీ. అక్కడి నుంచి మర్నాడు సభలో అందరికీ ప్రకటన చేశాడు, సుమతిని నేను చాలా నమ్మాను, కానీ అతను పరమ దుర్మార్గుడుగా తేలాడు. మామూలుగా లేదు ఇతని సంగతి. ఇతన్ని ఏం చేయాలి అంటే చంపేయాలని సభలో 5-6 అరిచారు. ఈ 5-6 ఎవరు? ఈ ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడని మంటగా ఉన్న 5-6 చంపేయాలన్నారు. కొంతమంది ఒకళ్ళిద్దరు చెప్పారు, అలా కాదు, ప్రయత్నం చేయాలి, విచారణ జరగాలంటే మహారాణిని తెచ్చి ఇక్కడ నుంచోబెట్టాలి, ఆమె మీద జరిగిన అత్యాచార ఘటన అందరికీ తెలియజేయాలి, అవమానం కాదు రాజకుటుంబానికి, కాబట్టి చంపేయాలన్నదే పైకి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి సైనికులు వచ్చి సుమతి మీద పడ్డారు. వీళ్ళకి తెలీదు అతను ఎంత గట్టివాడో. ఒక్క ఎగురున లేచాడు. అతని చేతిలో కత్తెప్పుడు వచ్చిందో కూడా వీళ్ళకి తెలీదు. ఇంచుమించు తన చుట్టూతా ఉన్న సైనికులందరికీ తలా ఒక దెబ్బ కొట్టేశాడు. వీళ్ళు చూస్తుండగానే సభలోంచి ఎగిరి బయటికి వెళ్ళిపోయాడు అతను. అతనికి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో వీళ్ళకి తెలియదు. అతన్ని పట్టుకోలేకపోయాం, అయ్యో రాణిగారికి మనసుంచలేకపోయామని రాజుకు చాలా బాధేసింది. కానీ ఒక వారం 10 రోజులు ఈ హడావిడైంది. ఆ అమ్మాయి ఆవిడకి ఏం చెప్పింది, వంటవాడిని పెట్టింది కూడా వీడే, పరాయి రాజు దగ్గర నుంచి అతనికి రాజ్యం అప్పచెప్తానని ఆశ పెట్టింది కూడా సుమతే, నా కోసం చేశాడు అని రాజుని నమ్మించింది. నీకు విషయం బయటపడకుండా వంటవాడిని చంపించేశాడు. మళ్ళీ మాట్లాడితే వంటవాడి మీద విచారణ జరిగితే తెలిసేది మనకి, వాడు నోరు ముయించేశాడు అనేసరికి పరాయి రాజుల పక్క రాజ్యాల వాళ్లకు కూడా ఇతనితో ఫ్రెండ్షిప్ ఉందని నమ్మారు. కానీ ఈ మొత్తం హడావిడిలో పరదేశీయులు చుట్టుపక్కల ఉన్న రాజ్యాల నుంచి 2 రాజులు వీళ్ళ మీద యుద్ధానికి వచ్చారు. ఈ సమయానికి వీళ్ళకి సహాయం చేయడానికి సుమతి లేడు. ఈ రాజుగారు అంత యుద్ధ వీరుడు కాదు. పక్కన ఉన్న 2 రాజ్యాల వాళ్ళు ఊళ్ళోకి వచ్చేసారు. మందపాలుడు ఒకడు, అంటే విషం పెట్టించిన వాడు ఒకడు మందపాలుడు, తర్వాత వాడు భూపాలుడు. వీళ్ళిద్దరు వచ్చేసరికి ఈ రాజుగారి పేరు విజయపాలుడు. భార్య దగ్గరికి వెళ్ళాడు, నా రాజ్యం అన్యాక్రాంతం అయిపోయేలాగా ఉంది, మనకేమీ సహాయం చేయలేకపోతే. రాణిగారు వలవల ఏడ్చింది, అయ్యో నా పొరపాటు వల్ల ఇంత జరిగింది, సుమతే కనుక ఉంటే ఇలా జరిగేది కాదు చెప్పింది. నేనే అతని పట్ల ఆసక్తి కలిగి ఉన్నాను, అతను నాతో దుష్ప్రవర్తనకు ఒప్పుకోలేదు, పగతోటి నేను అతన్ని పంపించేశాను, ఇప్పుడు మనకి రాజ్యం చేజారిపోయే పరిస్థితి వచ్చింది. సుమతి ఒక్కడుండుంటే అసలు ఈ పరిస్థితే వచ్చేది కాదు, అతనే ఏదో సాధించేవాడు. ఎందుకంటే ఇంతకుముందు ఇలాంటిది జరిగినప్పుడు ఈ సుమతి ఏం చేశాడు, ఒక యక్షుడి వేషంతో వెళ్ళి 2వ రాజు ఆ భూపాలుడి దగ్గరికి వెళ్ళి, ఇది విజయపాలుడు చాలా గొప్ప రాజు, ఇతని దగ్గరికి రావద్దు నువ్వని విష్ణుదేవుడి దూతగా వెళ్ళి వాళ్ళని ఒప్పించాడు. ఆ పని కూడా చేశాడు. ఇప్పుడు ఎవరు చేస్తారు మనకి, అసలు వాడే లేడు. దాంతో వలవల ఏడిస్తే రాజు భరించలేకపోయాడు. ఇప్పుడు నేను అతన్ని నమ్మా, సంతోషంగా ఉన్నాను, నిన్ను నమ్మితే కదా నా జీవితం ఇలా అయ్యింది, నిన్ను నమ్మటం వల్ల నేను మిత్రద్రోహం చేశాను, రాజ్యం పోగొట్టుకునే పరిస్థితి వచ్చింది, ఒక తప్పు నిర్ణయంతో మొత్తం ఇదంతా వచ్చేసిందని రాణిని సంహరించేశాడు. అయితే ఏమైంది, ఈ లోపలికి చొచ్చుకొచ్చేసిన సేనలతోటి వచ్చినటువంటి మందపాలుడు భూపాలుడు విజయపాలుడిని సంహరించి ఆ రాజ్యాన్ని హడపాయించేశారు. ఇద్దరు చనిపోయారు. ఆ రాజ్యం ఇట్లా పోయింది. వాళ్ళిద్దరు మందపాలుడు భూపాలుడు
ఈ రాజ్యాన్ని ఆక్రమించారు అని చెప్పింది పక్షి. అప్పుడు వెంటనే శ్రమని అడిగింది, సుమత ఎక్కడికి వెళ్ళాడు మరి అన్నది. సుమత వెళ్ళిపోయాడు కదా, సుమత ఎవరు, అతనికి అట్లా చేయగలిగే శక్తి ఎట్లా వచ్చింది అడగంగానే ఈ పక్షి అంది, ఏమో నాకు తెలీదు అంది. ఈ శ్రమని రాజవాహనుడు ఆశ్చర్యపోయి, ఇంత కథ చెప్పావు కదా, సుమత ఎక్కడికి వెళ్ళాడో చెప్పాలి కదా నువ్వు. అతను ఏమయ్యాడు అంటే, ఏమో నేను ఇంతవరకే విన్నా, ఈ తర్వాత కథ సుమత ఏమయ్యాడు అనేది మా ఆవిడకి తెలుసు, కానీ ఆవిడనేమో మీ నాన్నగారు తీసుకురాలేదు, నేను ఒక్కడనే ఇక్కడున్నా. మా ఆవిడ స్త్రీ పక్షి దొరికినప్పుడు ఆ మిగిలిన కథని మీరు వినొచ్చు. బాగుంది. అంటే వీళ్ళిద్దరూ బిక్కమొహాలు వేసుకున్నారు. ఆ పక్షి కావాలి మనకి. వెంటనే శ్రావణి పరిగెత్తుకుంటూ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళింది. నాన్న రెండో జంట పక్షి ఉంది కదా, ఆ పక్షిని తేవాలి నాన్న అని. ఎందుకమ్మా ఇప్పుడు అది ఎందుకు, దీంతో ఆడుకో అన్నాడు. కాదు నాన్న, ఈ పక్షికి సగం కథ తెలుసు, రెండో మిగిలిన సగం తెలిసిన పక్షి వింధ్యాటవిలో ఎక్కడో తిరుగుతోంది, నువ్వు ఎవరో ఒకళ్ళకి చెప్పు, ఆ రెండో పక్షిని పట్టించు. సరే పట్టిస్తానన్నాడు. ఇప్పుడు రెండో పక్షి దొరికిందా? ఈ కథ రెండో భాగం వీళ్ళు మళ్ళీ విన్నారా? తర్వాత ఏం జరిగిందో మనం తర్వాయి భాగంలో చూద్దాం. తప్పకుండా రమ్మగారు, చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి. నమస్తే. నమస్తే చే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.